ప్రైజ్ ది లార్డ్. యెషయా 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు, 2 ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచు ఉండిరి. గాన ప్రతిగానాలు చేయిచు ఉండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన ఏమైందంట? గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండిపోయిందంట. ఈయన విన్నప్పుడు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. వాళ్ళు పాడుతున్నారు. నిండుతోంది అన్నారా? నిండబోతోంది అన్నారా? నిండి ఉన్నది. సర్వలోకంలో దేవుని మహిమ ఉంది అని అంటున్నారంట. ఎక్కడుంది మరి ఆ మహిమ? సర్వలోకంలో ఆ మహిమ నిండి ఉన్నది. ఫుల్ ఆఫ్ గ్లోరీ అన్నది. ద ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. అసలు యాక్చువల్గా ఇక్కడ మనకి లోకం కాదు, భూమి అంతా. లోకం వేరు, భూమి వేరు. లోకం అంటే అర్థం ఏంటంటే, లోకం అంటే ఒక ప్లేస్ కాదు, అది మనుషులందరూ ఏర్పాటు చేసుకున్న పద్ధతులు, ఇవన్నీ కూడా లోకం అంట. భూమిని ఆయన ప్రేమించడానికి అవసరం లేదంటే భూమి అంతా ఆయన సృష్టి. సో ఆ సృష్టిలో ముఖ్యమైనది మనిషి. ఆ మనిషి ఏదైతే పద్ధతులు పెట్టుకున్నాడు, జీవిస్తున్నాడో వాటిని లోకం అంట. యోహాను 3:16 ప్రకారంగా అర్థం ఏంటంటే, మనిషి ఎట్లాంటోడైనా సరే ఆయన ప్రేమిస్తున్నాడు. అంటే అతని పద్ధతి స్థితి ఎట్లున్నా అది చూసి ఆయన ఏం చేశాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే అర్థం ఏంటి? మనిషి బాగైన తర్వాత, బాగున్న తర్వాత నేను ప్రేమిస్తున్నాను అనలేదు. ఆయన మనిషిని ప్రేమించి ఆయన ఏం చేశాడంట? సొల్యూషన్ ఇస్తున్నాడు. మనిషి ఆ స్థితిలో ఉండడం ఆయనకు నచ్చలేదు. ప్రేమ ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక సొల్యూషన్ పంపించాడు. ఆయన ఎవరు? తన కుమారుడిని పంపించాడు. చెప్పండి, ప్రేమ పరిష్కారాల గురించి ఆలోచిస్తుంది. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రేమ పరిష్కారం ఆలోచిస్తుంది, పంతాన్ని కాదు అనండి. మీకు అర్థమైందో లేదో, కొంతమంది ప్రేమ ఉందని పంతాలకు పోతుంటారు. ప్రేమకి పంతం తెలీదు, పరిష్కారాలు కావాలి. ప్రేమ ఉంటే నీకు సరే, నాకు ప్రేమ ఉంది, వాళ్ళకి తెలిసి వచ్చే వరకు ఆగుతా కాదు. దేవుడు అనలేదు అలాగా. నాకు ప్రేమ ఉంది కదా, నా ప్రేమ తెలుసుకుని దాకా నేను వాళ్ళకు పడనిలే అని అనలేదు. యేసు ప్రభువారు ఏం చేయడానికి వచ్చాడు ఈ లోకానికి అని అంటే, బైబిల్లో మనకుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఆల్రెడీ నశించింది బాగుపడే మార్గం ఎలా ఎన్నుకోగలదు? పడున్న వాళ్ళు లేవనెక్కే కదా పడున్నారు. మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి? లేవలేని వాళ్ళకి వాళ్ళని నిలబెట్టడం పరిష్కారం. ఎందుకు పడున్నారు, ఎన్నాళ్ళ నుంచి పడున్నారు, ఇదన్నీ మాటలు పరిష్కారం కాదు. సొల్యూషన్ ఏంటంటే ఆ స్థితి మారడం. ఇందాక నేను చూపించిన మొదలుపెట్టిన వాక్య భాగంలో యెషయా 6వ అధ్యాయంలో పరిస్థితి ఏంటంటే, ఇంట్రొడక్షన్లో పరిస్థితి ఏంటంటే, రాజు చనిపోయాడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని స్టార్ట్ అయిందంటే అర్థం ఏంటి? బయట ఉన్న స్థితి ఏంటి? ఒక బాధాకరమైంది. రాజు, నాయకుడు, దేశాన్ని పరిపాలించి నడిపించే నాయకుడు చనిపోయాడు. సరే, అది మంచి రోజులా బాధ రోజులా? బాధాకరమైన రోజులు అనండి. మరి ఈయన ఎక్కడికి వెళ్ళాడంట? దేవాలయంలోకి వెళ్ళాడు. బయటంతా ఎలా ఉంది? అందరూ చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. ఎంత మంచి నాయకుడు, మామూలు రాజు ఏం కాదు, మంచి రాజు. చనిపోయాడే అని ఇంకా మనకి ఇట్లాంటి నాయకుడు దొరుకుతాడా, మన పరిస్థితులు ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి అని అందరూ ఒకవైపు ఆయన కొరకు ఏడుస్తున్నారు, ఇంకోవైపు నెక్స్ట్ వచ్చాడు ఎట్టుంటాడు అని భయంతో ఏడుస్తున్నాడు, మొత్తానికి ఏడుస్తున్నారు. ఈయన అనుకున్నాడంట, ఈయన దేవుని ప్రవక్త, ఈయన దైవ సేవకుడు, ఈయన ఆల్రెడీ ప్రవచనాలు చేశాడు. అప్పటికే 5 అధ్యాయాలు అయిపోయినాయి. ఆయనేమి ఆ రోజు కొత్తగా స్టార్ట్ చేయట్లేదు మినిస్ట్రీ ఆయన కూడా చేస్తున్నాడు.
కానీ ఈ 6వ అధ్యాయంలో ఏదో జరిగింది ఆయన జీవితంలో. ఏంటంటే ఈయన దేవాలయంలోకి వచ్చితే ఆ దేవాలయంలో ఆయనకి ఒక దర్శనం కనబడింది. ఇట్ ఈస్ నాట్ రియల్ సీన్ కాదు. రియల్ సీన్ అంటే మోర్ దాన్ రియల్ సీన్ అని అర్థం. ఇక్కడ మీకు ఏం కనబడుతుందంటే, కొంతమందికి ఏం కనబడుతుంది, గోడలకున్న రంగు, స్టేజు, కార్పెట్లు, బల్ల, మనిషి వేసుకున్న షర్టు, ఇవే లెక్క పెడతాం కదా. అలాంటి చూపులతో మనం రాకూడదు. ఆయన ఒక ప్రవక్త అంటే ఆయనకి కనబడనివి, ఎవరికి కనబడతాయి, అదొక ఆయనకు ప్లస్ పాయింట్. అది దట్స్ వై ఇంకెవరో అసలు పోవాలనే ఆలోచన కూడా రాదు ఇంకొకరికైతే. ఇలాంటి టైంలో చర్చికి పోతాడు ఎవడైనా. సపోజ్ రేపు సోమవారం, రేపు మన ఇంట్లో పెళ్ళి ఉందనుకో, ఏం చేస్తాం? ఆదివారం ఏమంటాం? రేపు పెళ్ళి పెట్టుకుని ఎవరైనా చర్చికి పోతారా? అదే అందరి దృష్టి, అంటే జనరల్గా అందరూ అనుకునేది. అంటే ఈరోజు పెద్ద అవసరం ఏమైనా చర్చికి వెళ్ళేది అన్నట్టు. సపోజ్ ఒకరింట్లో ఎవరైనా నిద్రించారు, చనిపోయారు, అప్పుడు మరుసటి రోజు చర్చికి వెళ్తారు ఎవరైనా? బుద్ధిందా ఏమన్నా? నిన్న కాక నిన్న వాళ్ళు అప్పుడే పట్టుకొని బయలుదేరావా చర్చికి? మరి అన్నిటికీ చర్చ ఎందుకు వస్తుంది మధ్యలో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మైండ్ సెట్ అందరిలాగా లేదు. ఫస్ట్ ఈయన అందరిలాగా ఆలోచించట్లేదు. ఇలాంటప్పుడు మనం బయటికి వెళ్ళకపోవడం మంచిది, ఇంట్లో కూర్చుంటే మంచిది. వచ్చే రాజు మనకి ఇష్టంగా వస్తారు, లేదో అసలు ఏదైనా కుట్ర జరుగుతుందేమో. ఇప్పుడు రాజు ఒకరు నిద్రిస్తే కుట్ర జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక రాజుని పెడితే అతన్ని రానియకుండా కుట్ర జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు మనం చూస్తాం కదా. ఇది ఒక 144 సెక్షన్ టైం అనమాట అది. అంటే అలాంటి టైంలో ఈయన ఎట్లున్నాడు? ధైర్యంగా మందిరంలోకి వెళ్ళాడంట. అప్పుడు ఏమైంది? ఆ దర్శనంలో చూస్తున్నాడు ఏంటో తెలుసా? ఆ సంవత్సరము, ఆ సమయము బాలేదు, కానీ దేవుని మందిరం దర్శనం ఎలా ఉందో తెలుసా? దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే దేర్ ఇస్ నో చేంజ్. మీరు అనుకుంటున్నట్టుగా ఈ లోకంలో ఏవేవో జరుగుతున్నాయి కాబట్టి వెన్ యూ లుక్ ఇన్ టు ద స్పిరిట్ రెలమ్, ఆత్మీయ స్థాయిలోకి మీరు చూస్తే ఏ మార్పు కనబడదు అక్కడ. మీకు అది అలవాటు కానంత వరకు లోకంలో వస్తున్న ఈ నకిలీ మార్పులకి బలవుతూనే ఉంటారు. కొంతమంది అంటారు, మనకి ఆ పరిస్థితి వచ్చినా ఈ పరిస్థితి వచ్చినా దేవుడు మనకున్నాడు, దేవుడు మనని కాపాడుతాడు, ఈ స్టైల్లో ఉంటాడు. ఇది కూడా మంచి స్టైలే, మంచి లైఫ్. దీనికంటే పైన ఉంది ఇంకోటి, అసలు మనకు వచ్చినట్టు కూడా తెలియక్కర్లే. అంటే ఇంతవరకు ఆయన మినిస్ట్రీ ఒకలాగుంది. ఆ 5 అధ్యాయాలు మీరు చదువుకున్న తర్వాత. కానీ ఈ దర్శనం ఆయన లైఫ్ మార్చేసింది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో తెలుసా? పరలోకంకి ఏం డిఫరెన్స్ లేదు. ఆత్మీయ స్థాయిలో ఏ దానికి ఎలా చెప్పాలి? నేను పోయిన వీక్ మీకు చెప్పాను, దానియేలుని తీసుకెళ్ళి సింహబోన్లో వేసి ఏమైంది? సింహబోనే బాగుంది ఆయనకి కదా. మీకు అర్థమైతే బాగుంది. ఎందుకు? ఆయన దూతను చూశాడు. యూ కుడ్ సీ ద సూపర్ న్యాచురల్, ఇన్విజిబుల్ చూడడం. అది బాగుందా మీకు? బయట ఉండి మంచి భోజనాలు తినుకుంటూ ఏమి దర్శనాలు లేకుండా ఉండడం బాగుందా మీకు? అది నేను అందుకే ఆలోచిస్తుంటే చాలాసార్లు చెప్పాలని. సపోజ్ నేను అన్నాను అనుకో, నాకు ఇప్పుడు ఒక తాకిడి నేను అనుభవించాను. ఐ జస్ట్ వాజ్ టచ్డ్ బై అన్ ఏంజల్ అన్నాను. దేవుని యొక్క దూత ద్వారా నేను తాకబడ్డాను. అంటే దూతతో తాకబడ్డం అంటే ఎక్స్పీరియన్స్ చేశాను అనుకో. ఇప్పుడు లైట్, మీరు ఎప్పుడైనా మీరు ఒక రంధ్రం నుంచి లైట్ వస్తుంది ఇలాగా, ఇలా లైట్ వస్తుందా? వచ్చినప్పుడు ఎప్పుడైనా దాన్ని ఇలా పట్టుకోవడానికి ట్రై చేశారా? ఇలాంటి ఆటలు ఆడారా? నేను ఆడాను చాలా. కానీ చూడడానికి ఎలా కనిపిస్తుంది అది? ఒక చిన్న సన్నగా ఇలా వచ్చి ఉంటుంది కదా, దీన్ని పట్టుకుందామని. మీరు ఇమాజిన్ చేయండి, మీరు పట్టుకోవడం పోయిన వాళ్ళు మీ చేతికి వచ్చింది ఎట్లుంటుంది? మీరే ఫస్ట్ షాక్ అయిపోతారు ఫస్ట్. ఇది నేనేమి కార్టూన్ స్టోరీస్ చెప్పట్లే మీకు, నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. విశ్వాసం అని నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. నీ చేతికి వస్తాయి అవి, నీ కంటికి కనబడతాయి అవి, నీకు వినబడతాయి అవి. దానికి నువ్వు ఏదో చేయక్కలే. ఆయన జస్ట్ ఈ కేమ్ అండ్ ఈ సా విజన్. అది ఎలాంటిది? చిన్నది కాదు అది. మీరు దారిలో వెళ్తున్నారు, ఒక రాయి తగిలింది, ఏందో ఇది మెరుస్తుందని చేతిలో జేబులో పెట్టుకున్నారు.
తీసుకొని వచ్చి ఎవరికో ఇచ్చేది, ఇదేందో రాయి తగిలిందని చూస్తే, ఓయ్ ఇది రాయి కదా, ఇది డైమండ్. అట్లా ఈయన ఏం చూసేసాడంటే, ఏం చూసేసాడు నాకే అప్పుడు చూసాక అర్థమవుతుంది ఆయనకు, అమ్మో నేనేం చూసాను. జస్ట్ ఇమాజిన్ దట్. నాట్ బికాస్ ఆఫ్ కొంతమంది దేవుని యొక్క కృపని వ్యర్థం చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని. ఆయన అందరికీ ఇచ్చాడు అది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ థింగ్స్ దట్ ఈజీ అది, అండ్ నువ్వే దాన్ని పాడు చేసుకుంటున్నావు. దట్స్ వాట్ సాతాను చేయాలనుకునేది అదే. నిన్ను ఆపలేడు వాడు, నిన్నేం చేయలేడు. కాకపోతే నువ్వు అని ఒప్పుకోకుండా చేయాలని ట్రై చేస్తుంటాడు. నీ ఐడెంటిటీని నువ్వు గుర్తించకుండా, దాన్ని జీవించకుండా పెట్టాలని సాధ్యమైనతో ట్రై చేస్తాడు. ఇప్పుడు నువ్వు అపవాదిని గద్దిస్తే ఏమవుతాడు వాడు? గద్దిస్తే ఏమవుతాడని పారిపోవడం అంటే, పారిపోయే వాళ్ళని ఏమంటాం? పిరికోళ్ళు అనేగా. బైబిల్ ఏమో తెలుసా, నువ్వు ఎక్కడ గద్దిస్తావని వాడు భయపడుతున్నాడు, గద్దిస్తే పారిపోతాడంట. అలా వాక్యం అలా చూపిస్తుంది మనకి. అపవాదిని గద్దించేటప్పుడు వాడు మీ వద్ద నుండి, సో వాడు ట్రై చేసేదల్లా మ్యాక్సిమం నువ్వు గద్దించకుండా నేను పెట్టాలి అంటే ఏం చేయాలా? 2, నిన్నే ఏదో ఒక అజ్ఞానంలో ఉంచాలా, లేదా నీకు గద్దించనీయకుండా నిన్ను పెట్టే ఇంకొక రాంగ్ సహవాసంలో పెట్టాలి. మనమే పార్టీ వారము, కానీ వాక్యమైన నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడతాయి. నమ్మిన వారి వల్ల, నమ్మిన వారి వాళ్ళు ఏం చేస్తారు? నా నామమున దయ్యాలను వెలగొడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారి వల్ల. నువ్వు నమ్ముతున్నావు? ఇది తీయండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపము మీరు కూడా చదవచ్చు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున వారిలో అంటే చేయాల్సినవన్నీ ఆయన చేశాడు. అందుచేతనంటే ఫినిష్. ఏమేమి చేయాలని చేశాడు ఆయన. మిమ్మల్ని ఏం చేయాలని కోరుకోవట్లేదు ఆయన చేశాడని మీరు నమ్మడం కావాలి. ఆయన ఏం చేశాడు? దేవుడై ఉండి తన దేవునితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి, దేవుడుగా ఉండే స్థితిని విడిచిపెట్టి, మనిషిగా ఆకారానికి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి, అంతేకాదు శిలువ మరణం ముందునంతగా తగ్గించుకొని చనిపోయి సమాధి చేయబడే వరకు నీ కోసం వెళ్ళాడు ఆయన. పాతాళంలో కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు? అక్కడి నుంచి వచ్చి సమస్తానికి పైన, అంటే ఏంటి? అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో, అంటే అర్థం ఏంటి? స్పిరిచువల్ రెలంలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, విజిబుల్ ఈ కనబడుతున్న ఈ భూమి మీద అయినా కానీ, భూమి క్రింద ఉన్న వారిలో, భూమి కింద ఉన్న నెగటివ్ స్పిరిచువల్ వరల్డ్ ఉంది. నెగటివిటీ అంటే ఎవరిది? పాతాళం. భూమి కింద వాళ్ళు ఎవరు? భూమి పై పరలోకం అంటే మనము ఆత్మ సంబంధం. ఇప్పుడు దేవుడిని, దూతలు అన్నీ మాట్లాడాం. భూమి మీద ఉన్నంటే మనుషులు అనుకున్నాం. భూమి కింద వాళ్ళు ఎవరు? హలో 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 బాగా వినండి నా మాట. సాతానని బాగా చెప్పారు. ఎక్కడి నుంచి చెప్పారు మీరు? ఎలా చెప్తారు మీరు సాతానని? మనం ఒకటి అలవాటు చేసుకోవాలి. ఏంటో తెలుసా? చెప్పేది ఊరికే చెప్పొద్దు, వచనంతో చెప్పాలి, వాక్యంతో చెప్పాలనండి. చెప్పండి, పక్కన చెప్పండి. ఇప్పటి నుంచి ఏమైనా చెప్తే రెఫరెన్స్ చెప్పదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారెలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరిదంటే ఆ ప్లేస్? దురాత్మ సమూహాలది, సాతాన్ది. వాళ్ళు భూమి కింద వాళ్ళంటే వాళ్ళ కొరకు సిద్ధమైపోయి ఉంది అది ఆల్రెడీ. మనుషుల కొరకు లేదు. ఎవ్వరు పోవడం దేవునికి ఇష్టం లేదు. మీకు తెలుసా ఆ సంగతి? మీరు మీ మాట వినకపోయినా, మీతో సరిగా మాట్లాడకపోయినా, మిమ్మల్ని సరిగా మర్యాద చేయకపోయినా కోపం వచ్చేస్తుంది. సచ్చిన బాగుండన్నట్టు వాళ్ళ మీద. వాళ్ళు ఎడిపోతారు మరి. ఒకవేళ ప్రభు నెరగకుండా పోతే ఎక్కడ పోతారు? ఇప్పుడు ఊహకు అంటున్నా, మీరు ఎవరికైనా ఇట్లా అనుకున్నారు, అబ్బా ఇంత విసిగిస్తున్నారు కదా వీళ్ళు పా అని మనుషులు ఇట్లా అనుకున్నారు, వెంటనే నీకు ఒక కబురు వచ్చిన వాళ్ళు చచ్చిపోయినారని.
నీకేమనిపిస్తుంది? మంచిగా ఏంది అనిపిస్తుందా? బాధ అనిపించదు? అయ్యో అదే తెలియక అనుకున్నాను నేను. తృప్తి అవుతుందా నీకు అప్పుడు మంచిగా? మీరు అనుకుంటున్నంత ఈజీ కాదు అది. మీలో కొంతమంది ఎలా చేస్తారంటే బయటికి చెప్పకపోయినా మనుషులు బతుకున్న వాళ్ళు కూడా చచ్చినట్టే చూస్తారు వాళ్ళు. అంత కోపం పనికిరాదమ్మా, అంత కోపం పనికిరాదు, మరి అంత చేదు పనికిరాదు మీకు. అవునా కదా? బీ కేర్ఫుల్. ఏదో మిమ్మల్ని ఇంత గాయపెట్టారండి, వచ్చేసాను. మనుషులే వద్దు లేరన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. అయితే ఈ పాతాళం ఏదైతే ఉందో అది ఎవరి కోసం? నరకాగ్ని అంతా, నిత్యాగ్ని అంతా అపవాది కోసం, వాడి దూతలు అంటే పడిపోయిన దేవదూతలు, దురాత్మల సమూహాల కోసం ఉంది. వాళ్ళ ప్లేస్ ఏది ఇప్పుడు? భూమి కింద ఉన్న నిత్యాగ్ని కదా. అంటే ముందు నుంచి వాళ్ళు ఎక్కడికి సంబంధులు? భూమి కింద సంబంధులు. మీరు యేసుక్రీస్తు నా ప్రభువుని ఒప్పుకున్నప్పుడు మీరు ఏ సంబంధులు? మీరు పరలోక సంబంధులు. అంటే ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఆ మాటలు ఎందుకు ఇంత స్లోగా చెప్తానంటే మీకు ఇది అర్థమైతే కానీ మీ మైండ్లో ఓపెన్ అవ్వవు. లేకపోతే మాటకోసారి నేను రాత్రి మళ్ళీ సౌండ్ వచ్చింది, మొన్న అది వచ్చింది, నేను ఎవరో మా ఇంటి ముందు పడేసిపోయినారు, ఇవన్నీ వేస్ట్ స్టోరీలు చెప్తారు మీరు. నా దృష్టిలో వేస్ట్ స్టోరీలు. మీకు అది పెద్ద స్టోరీలేమో. మొన్న ఒక చోటుకి వెళ్ళొచ్చినప్పటి నుంచి కడుపులో తిప్పింది నాకు, ఇవన్నీ చెప్పొద్దు, అంత పిచ్చి స్టోరీ. చెప్పండి నేను ఎవరు ఇప్పుడు? మీరు నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? పరలోకం అంటే నేను ఇక్కడే ఉన్నాను కదా. పరలోకం, దేవుని రాజ్యం ఇక్కడ అక్కడ అని మనం చెప్పలేమని ఉంది. అది మీలో ఉందంట, విశ్వసించి వారిలో ఉంది. అది ఆత్మ సంబంధమైన లోకం, అది ఆత్మ సంబంధమైన ప్రపంచం. ఇప్పుడు చూడండి, ఆ మామూలు చోటే కానీ ఆయన ఏం కనబడుతుంది? అరే దేవుడు ఎక్కడో ఉంటాడు అనుకున్నానే. ఆయన కనులేస్తే ఏం కనబడుతుంది? సింహాసనం కనబడుతుంది. అత్యున్నతుడైన దేవుడు ఆసీనుడే ఉన్నాడు అక్కడ. అసలు ఏంటి ఇది? అమ్మో, అంటే నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు. నేను భూమి మీద ఉన్న మందిరంలో ఉన్నానా, లేకపోతే భూమి మీద ఉన్న ప్లేస్లో ఉన్నానా, లేకపోతే నేను పరలోకం ఉన్నానా? దట్స్ ద ఎక్స్పీరియన్స్ దేవుని పిల్లలకి ఎప్పుడు ఉండేది. ఇది ఒక్కరోజుకి ఆదివారం ఒక్కటే కాదు. కొంతమంది అంటారు ఆదివారం వస్తేనే బాగుంటుంది, మిగతా రోజులు ఏమవుతుంది? వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇదే దేవుని సన్నిధి. ఇక్కడి నుంచి బయటికి పోగానే ఎడిగిపోతున్నారు వాళ్ళు. అదొక తప్పుడు టీచింగ్. నువ్వు నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు? మా నాకు తెలియదు, నేను ఎప్పుడు నేర్పలేట్లా. అందరు పిలుస్తున్నారు కాబట్టి నేను కూడా పిలుస్తాను. ఈ కొంతమంది అలవాటు మానేసుకోవాలి. సన్నిధికి వెళ్తాను అంటే ఇంతకుముందు ఎక్కడ నుంచి మీరు? ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళండి? ఇది సహవాసం. దేవుని పిల్లలైన మనందరూ దేవుని కుమార్తెల సహవాసం ఇది. ఇక్కడ దేవుని సన్నిధి ఉండలే. దేవుని సన్నిధి ఇప్పుడు మీలో ఉంది. మీరు ఆ సన్నిధిని మోస్తున్నారు. మీలో ఆ సన్నిధి ఉంది అంటే మీరు ఎప్పుడు బయటికి లోపలికి వెళ్ళారు ఆ సన్నిధిలోంచి. అది రావాలి మీకు ఫస్ట్. అంటే కొంతమందికి ఎట్లా ఉంటుంది? సంఘంకి వెళ్తే అమ్మో, చర్చ్కి వెళ్తే అమ్మా మొత్తం నాకు ఎనర్జీ వచ్చేస్తుంది అయ్యగారు. తర్వాత ఏమవుతుంది? 10% తగ్గిపోతుంది సోమవారం, 20 తగ్గిపోతుంది, 40 తగ్గిపోతుంది, బుధవారానికి 60, శనివారం వచ్చేసరికి ఇంకా అప్పుడు ఇంకా శుక్రవారానికి అయిపోతుంది. కొంతమంది శుక్రవారానికి అని ఉంటారు. అప్పుడు లాస్ట్ కొన ఊపిరితో లాగా మెల్లగా వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ నీవే కదా నా ఆరాధన, అప్పుడు మళ్ళీ పంపు కొట్టినట్టుగా. కొంతమంది జీవితం అలాగే ఉంది. నేను జోక్కి చేయలే, కొంతమంది అలాగే చూస్తున్నారు. ఇంకా చర్చ్కి వస్తే బాగుంటుంది అయ్యగారు, మరి ఇక్కడే ఉండు, ఇక్కడ ఉంటే మేమందరం వెళ్ళిపోతే నీకు ఇక్కడ కూడా బాగుండదు. ఇక్కడే బాగుంటుంది పాట పాడుతున్నాగా. నేను వాళ్ళకి ఏం చేస్తాను అంటే తాళం వేసేసి నెల రోజులు ఈయన పెట్టి వెళ్ళిపోతాను. అప్పుడేమంటే తిండి అక్కడ. ఇది స్థలంతో కూడింది కాదండి. హల్లెలూయా. సో ఆ ఐడియాలజీ పక్కకు పెట్టండి ఫస్ట్. మీరు వస్తువుల్లో వెతుకుతున్నారు. దేవుని మందిరం అంటే ఏంటి? ఇప్పుడు ఇది దేవుని మందిరం అంటున్నాం కదా. దేవుని మందిరం అని పిలవడానికి ఇక్కడ ఏమున్నాయి చెప్పండి నాకు. మీరు దేవుని మందిరం అనడానికి కారణం ఏంటి? ఇక్కడ ఈ స్టేజా, కార్పెటా, మైకులా, కీబోర్డ్లా, ఏంటి? బల్లలా, కుర్చీలా, ఫ్యాన్లా, లైట్లా? దేన్ని బట్టి ఇది దేవుని మందిరం అంటున్నారు? సిలువ గుర్తు. లోపలైతే ఏం లేదు, బయట వచ్చే వాళ్ళకి అర్థం అవ్వాలని పైన పెట్టినాం మనం.
మరి ఏం గుర్తు? ఇక్కడున్న సిలువలా? ఓకే, ఇక్కడ సిలువలు ఉన్నాయి కాబట్టి అనాలా? ఇది మందిరం ఎలా అయింది తెలుసా? ఇక్కడ ఇది ఎలా అయింది? ఇది పెట్టినందుక ఒకటి సరిపోవట్లేదని 3 పెట్టారనా? మాట్లాడలేదు మీరు. ఇది ఒక స్థలమే. ఎప్పటి వరకు? మీరు వచ్చే వరకు. మీరందరూ వచ్చాక ఏమైంది తెలుసా? మీరే సజీవమైన దేవుని మందిరాలు. మనందరం ఒక దగ్గరకు వచ్చాం. ఏమైంది? ఆ సజీవమైన రాళ్ళన్నీ కూడా క్రీస్తు శరీరంగా ఇప్పుడు కనబడుతున్నాం. సో మనం ఎక్కడికి వెళ్తే అదే మందిరం. ఆ ఆలోచన మీకు రాలేదనుకో, మందిరానికి వచ్చినప్పుడే బాగుంటుంది, నాకు మందిరానికి వచ్చినప్పుడే బాగుంటుంది. పలుకుతున్నా కూడా అట్లనే ఉంటుంది. ఇంట్లో కొడుతూనే ఉంటారు టక్క 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 నెత్తి మీద. ఇల్లు కూడా మందిరమే. నువ్వు ఎక్కడుంటే అదే మందిరం. నువ్వు ఉన్న చోటే దేవుని మందిరం ఉంది. ఇదేదో బాగుంది దగ్గర, వచ్చే వారం నుంచి బాయ్, ఎక్కడుంటే అక్కడ మందిరం అన్నా కదా, థ్యాంక్ యూ అంటారా? కానీ ఈ స్థలానికి ఎందుకు ప్రత్యేకత ఇచ్చాం? ఎక్కడ కలుసుకుంటున్నాం మనం? ఇక్కడ. సపోజ్ నేను మీకు తెలుసు కదా, మనకి సరిపోదు రాబోయే దినాలు. ఇంకా అప్పుడు ఏమైపోతాం మనం? వేరే దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నప్పుడే బాగుండేది. ఇదేంటి మరి పిచ్చి? తెలివి లేకపోవడం. అది తొలగిందంటే యెషయాలోంచి. సింహాసనం మీద వాస్తవానికి ఎవరు లేరు, కానీ ఇక్కడ సింహాసనం మీద ఆయన ఎప్పుడూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఆయన ఇప్పుడు భూమి పరలోకంలో ఉన్నవారు కానీ భూమి మీద ఉన్న సరే, పరలోకం వారంటే మనమే కదా. ఇప్పుడు మీరు దేవదూతలు దేవుడు అనుకోకండి, మీరు పరలోక సంబంధులు కదా, మీరు కూడా పరలోకంలో ఉన్నవారే. ఓకే, నేను ఎక్కడున్నాను ఇప్పుడు? పరలోకంలో ఉన్నాను. తండ్రి కుడి పార్శ్వం మీద ఉన్నాను. ఎఫెసీ 1:20-22 వరకు ఉన్నది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే 10 సార్లు చదువుకోండి ఇంటికి వెళ్ళి. క్రీస్తు శరీరంగా మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పరలోక స్థలాల్లో క్రీస్తు శరీరమై ఉండి తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాం మనం. ఇది మన స్థానం. అక్కడున్న మనం. భూమి మీద ఉన్న వాళ్ళంటే ఎవరు? ఇంకా రక్షించబడని వాళ్ళు, ఇంకా రక్షణ లేని వాళ్ళు, ఇంకా యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు, ప్రభువుగా ఒప్పుకోని వాళ్ళు. వారిలో కూడా అనండి ఇంకొకళ్ళు ఎవరంటే బ్యాచ్ భూమి క్రింద ఉన్న ఇంకా వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు రక్షించబడేది. సాతానికి రక్షించబడే ఛాన్స్ లేదు, మారుమనసు పొందే ఛాన్స్ లేదు, మారే ఛాన్స్ లేదు. కాబట్టి వాడు ఫిక్స్ అయిపోయినాడు. వాడితో పాటు దురాత్మలు ఫిక్స్ అయిపోయినాయి. అపవాదికిని వాడి సమూహమునకును వాడి దూతలకును సిద్ధపరచిన ఫిక్స్ అయిపోయింది అది. అంటే సాతాను ఎక్కడ సంబంధి? మీరు మోటార్లు వేస్తారు కదా, డ్రిల్లింగ్ కొట్టి 800 అడుగులు కూడా వేస్తున్నారు ఈ మధ్య. అక్కడ పోతే కనిపిస్తుంది నరకం. అంటే ఇంకా లోపల ఉందన్నమాట. అర్థమైందా? అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఇప్పుడు సాతాన్ ప్లేస్ ఎక్కడ ఉందంట? డ్రిల్లింగ్ వేసి ఎతికినా దొరకట్లేదు వాడు. పరలోకమందు ఉన్న వాళ్ళే కాదు, భూమి మీద ఉన్న వాళ్ళకు కూడా కింద ఉన్నాడంట వాడు. అది సాతాన్ పరిస్థితి, దురాత్మల పరిస్థితి. కొంతమందికి అర్థమైంది, అందుకే యా అంటున్నారు. మిగతా వాళ్ళు నిన్న రాత్రే మా రూమ్లోకి వచ్చినాడు అన్నాడు, చూసాం. ఇట్ట పెద్ద ఆకారంలో కనబడ్డాడు. నువ్వే పైకి తెచ్చుకున్నావు, మరి యాడ నువ్వు ఉన్నాడు. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు నడుస్తున్నావు వాడి మీద. హల్లెలూయా. కొంతమందికి ఎంత మర్యాద అంటే అపవాది మీద ఇది తట్టుకోలేరు. వాళ్ళు సొంత మంచిని తిట్టినట్టు ఫీల్ అవుతారు. ఎంతో కింద. ఒకవేళ అలాంటివి అజ్ఞానంతో ఉన్న వాళ్ళ మధ్యలోంచి వచ్చి పనిచేస్తున్నాయి అనుకో, అప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. అంటే చాయిస్ ఉంది ఏమన్నా? కొన్ని వంగుతే కొన్ని వంగవని. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్ షుడ్ బావ్. షుడ్ అంటే కంపల్సరీ. అది ఏదైనా సరే వంగాల్సిందే. రోగమైన వంగాల్సిందే,
ఏదైనా వంగాల్సిందే. దట్ ఈస్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు ఒప్పుకున్నావే యేసుక్రీస్తు నా ప్రభు అని అంటే అర్థమే తెలుసా? నువ్వు చెప్పిన తర్వాత అది వంగాల్సిందే, అది మారాల్సిందే, అది అక్కడి నుంచి కదలాల్సిందే. యేసు ప్రభు వెళ్ళినాడు కదా, ప్రతి చోట వెళ్ళినాడు. దురాత్మలు ఏమని రెడీగా ఉన్నాయండి పారిపోనికి. హల్లెలూయా. మీరు అర్థమవుతుంది, మీరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇది మీలో కూర్చోవాలి, ఇది బాగా ఫిక్స్ అయిపోయింది అనుకో. మీరు యేసుప్రభు అన్ని చోట్లకి వెళ్తే నాకు ఒకటి బాగా కనిపించిన వాక్యంలో, మీటింగ్ నడుస్తుంది, ఆయన బోధిస్తుంటే దురాత్మలు రెడీగా ఉన్నాయంట. దేనికి? పారిపోవడానికి. ఇంకా గోల చేయడానికి కాదు, రెడీగా ఉన్నాడు పారిపో. ఇప్పుడే కాదు, ఆగు అన్నాడు యేసుప్రభు. నేను చెప్పినప్పుడు పోవాలి, నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు. నన్ను వదిలిపెడితే పోతా సార్ అన్నట్టు ఇట్లా నన్ను వదిలిపెడతా అంటే వాస్తవానికి అది పోయేటప్పుడు సిగ్నల్ ఇస్తాయి, కేకలు వేసిపోతాయి. ఆ కేకకి ఇంకా టైం కాలేదు, ఆగు అన్నట్టు. వైపుల్లో ఉంది, ఆయన వాటిని మాట్లాడనీయలేదు. మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ అనే నెంబర్లకి కాల్ చేయగలరు.